తెలంగాణలో ఒక్కసారిగా మారిన వాతావరణం పెను విషాదాన్ని మిగిల్చింది. పగటి ఉష్ణోగ్రతలతో అలాడిన జనంపై అకాల వర్షం ఉరుమై పడింది. ముఖ్యంగా ములుగు, ఖమ్మం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. పిడుగుపాటు మూగజీవాల పాలిట శాపంగా మారింది. పలుచోట్ల పదుల సంఖ్యలో పశువులు, మేకలు ప్రాణాలు కోల్పోయాయి. 2 మహిళలు గాయపడ్డారు. ములుగు ఏజెన్సీలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. వెంకటాపురం మండలంలోని ఆలుబాక గ్రామ సమీపంలో దారుణం జరిగింది. దూపచెల్మ వద్ద పిడుగు పడడంతో ఏకంగా 30 మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనలో 2 మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. ఇదే జిల్లాలోని బరేబంద గ్రామ సమీపంలో మరో పిడుగుపాటు ఘటనలో 3 పశువులు మృత్యువాత పడ్డాయి. ఇక ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పగలంతా తీవ్రమైన ఎండ, వేడితో ఇబ్బంది పడిన ప్రజలకు వర్షం కాస్త ఉపశమనం ఇచ్చింది. అయితే గాలి, దుమ్ము, వర్షం కారణంగా అనేక గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కొరికాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.